హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే లైవ్లో జరిగేది ఒకటి, మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసింది ఒకటి. ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇక్కడ జరిగేవి ఏంటంటే సోనియా యష్మి కూడా వేస్తే కనుక ఖచ్చితంగా షో అనేది బ్లాక్ బాస్టర్ అవుతుంది అనమాట. బట్ అది అయితే జరగట్లేదు. వీళ్ళు టాస్క్లు ఆడి గెలుస్తారు కదా, వీళ్ళు కెరటాల టీం గెలుస్తుంది. వీళ్ళు ఏదైతే ప్రైజ్ మనీ గెలిచారో అది ఎవరైతే విన్ అవుతారో ఆ ప్రైజ్ మనీకి ఇది యాడ్ అవుతుంది అనమాట. ఆ మనీ అనేది దాంట్లో మన కెరటాల టీం గెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు టాస్క్ల గురించి డిస్కషన్స్ పెట్టారు రూమ్ లో. అందరూ నైట్ పెట్టినప్పుడు ఆ మణికంఠ అవసరం అన్నమాట. అవన్నీ వింటాడు. అభి ఏమంటాడంటే, మణికంఠ గాడు సైడ్ వెళ్ళిపోతున్నాడరా, నా వైపు వస్తారేంటి అని చెప్పి అన్నట్టు వాడు భయపడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడతారనమాట. వెంటనే మణికంఠ కిచెన్ లో నుంచి వస్తాడు. అది చూస్తానికి మాత్రం ఫుల్ ఫన్. అసలు నా వాయిస్ ఇలా ఉండొచ్చు, నేనేం భయపడలేదు, నేను ఎంతవరకు అయితే గుంజాలో అంతవరకు ఆడాను, నన్ను చూసి నవ్వుకున్నా అంటే నాకు అలా నచ్చదు, నా మీద జోక్స్ వేసిన నేను తీసుకోలేను, అలా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇందులో నవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అనేసి వెళ్ళిపోతారనమాట. ఫుల్ ఫన్ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్ లో విష్ణు, ప్రేరణ, అభి వీళ్ళందరూ ఉంటారు. పృథ్వీ, సోనియా, నిఖిల్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళిద్దరు పక్కన కూర్చొని పాపం అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఈ అందరిని అబ్జర్వ్ చేసే పనే కానీ ఒక పని పాట ఉండదు బిగ్ బాస్ లో షోలో ఇంట్లో. ఇంకా విష్ణు అంటుంది అనమాట, ప్రేరణ ఆమ్లెట్ వేస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్, అది కూడా అభికి వేస్తుంది అనమాట. వేస్తున్నప్పుడు అది మాడినట్టు అనిపిస్తుంది. చూడండి బిగ్ బాస్ కష్టపడిన వాడికి మాడిన ఆమ్లెట్ వేసింది అని చెప్పి క్యాజువల్ వేసి వాళ్ళ ముగ్గురు ఫన్ గా మాట్లాడుకుంటున్నారు. ఈమెకెందుకు మధ్యలో అభికి లేని ఇబ్బంది ఈమెకెందుకు, పక్కన నిఖిల్తో అనేది చూడరా అనేది, ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ అంటారు అనేది, అసలు ఆమెకు ఎందుకురా అన్నట్టు. ఇప్పుడు మనకెందుకు ప్రాబ్లం, వేసింది ఎవరికి, వీక్ కదా, తనకు లేని ప్రాబ్లం నీకెందుకు, తన తమాషాగా తీసుకున్నాడు, నువ్వెందుకు తీసుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడతానమాట. నాకు అలా నచ్చదురా, నా కళ్ళ ముందు అలా చేస్తుంటే రెచ్చగొడతానిగా చేస్తున్నట్లు ఉందని చెప్పి అంటది. అక్కడ ఏదో అయ్యిద్దనో ఏమో మరి. మొత్తానికి నిఖిల్ అంటాడు, సరే రా వెళ్దామని చెప్పి తీసుకెళ్తారనమాట బయటికి. వెళ్తాను కదా మరి ఫస్ట్, మరి ఎందుకు ఆపాడు ఫస్ట్లో, ఇంకా తర్వాత అర్థమైపోయి వెనక్కి వెళ్తారనమాట. ఇక్కడ లైవ్ లో చాలా జరిగినాయి, అవన్నీ కట్ చేసి వేశారనమాట. అది కనుక వేసినట్టు ఇంకా కోపం వచ్చేది సోనియా మీద. సో ఇంక ఇక్కడ ఏంటంటే బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళినప్పుడు అంటది, అసలు ఆమెకి ఎందుకురా అందరి మధ్యలోకి, అందరి గ్రూపుల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, అందరి టీముల్లోకి వెళ్ళి ఆమెకి ఎందుకు అసలు వచ్చి ఏంటో ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అందరి రిలేషన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, ఆమె చూసుకోవచ్చు కదా, ఆమె అట్లా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట సోనియా. ఎప్పుడు చూసినా విష్ణు గురించే. ఎందుకు అంటే విష్ణు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను చాలా క్యాజువల్గా వెళ్ళిపోతుంది. అంటే తనకి ఎలా ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా గేమ్ ఆడుతుంది, అన్నీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. తను అందరితో మాట్లాడుతుంది, మింగిల్ అవుతుంది. నువ్వు మింగిల్ అవ్వలేనప్పుడు నోరు మూసుకొని మెలకొని ఉండాలి, అంతేగాని పక్కకి వెళ్ళి ఎందుకు మాట్లాడతాం అదంతా. వాళ్ళు ఏదో క్యాజువల్గా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు తినకు అనవసరం కదా. సో బయటికి వెళ్తారు, మాట్లాడుకుంటారు. రెగ్యులర్గా ఇదే పనిగా పెట్టుకొని అందరినీ రెచ్చగొడతా ఉంటుందిరా అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడైనా డైలాగులు వేస్తూ ఉంటాడు. గ్రూప్లో కూడా అంతే, అట్లానే మాట్లాడుతుంది అని అన్నట్టు మాట్లాడతామట. అలా అనుకుంటే నిన్న నిఖిల్ కూడా ప్రేరణ అని పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎవరి వల్ల సంచాలక అయ్యో, గ్రూప్ వల్ల, మీ గ్రూప్ వల్ల, ఎవరి వల్ల డమ్మీ అయ్యో, మీ గ్రూప్ వల్ల, అంతా మీ గ్రూప్ వల్లేగా అన్నట్టుగా అంటాడనమాట. మరి ఇతనికి ఎందుకు వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం, మరి తనకు చెప్పచ్చు కదా. అంటే తన ఫ్రెండ్ విష్ణు ఏది చేసినా నచ్చదు కాబట్టి తనని అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి కనిపించడానికి, మనం చూసే జనాలకి విష్ణు మీద నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి. కానీ అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది తనకి జల్సీ లాగా అనమాట ఓవరాల్గా. ఇంక ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో భాష వెళ్తూ ఉంటాడు అనమాట. వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతుంది. ఈసారి నన్ను ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు, ఎందుకంటే నేను అరిశాను కదా, లేకపోతే ఏందిరా చూసి చెప్తుంది కదా ప్రేరణ, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నా, పెద్దగా అరుస్తున్నాడు ఆయన, అందుకే నేను వెళ్ళి పెద్దగా అరిశాను, నన్ను ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు అని చెప్పి. ఏం లేదు, ఇక్కడ సాక్స్లు వేసుకొని ఉంటారు కదా కాళ్ళకి, అభి ఏం చేస్తాడంటే తలతో ఇట్లా అంటాడు అనమాట. అది తిని చూడకుండా ప్రేరణ మాట్లాడుతుంది. తనని కన్ఫ్యూజ్ చేసామని చెప్పి తిని మాట్లాడుతుంది అనమాట. భాష అని అంటది, పెద్దరికం లాగా ఉండాలి, పెద్దరికంగా మాట్లాడాలి, అంతేకాని అంటే పార్షాలిటీ చూపించకూడదు అన్నట్టుగా క్రియేట్ చేసిందన్నమాట. అక్కడ మణికంఠ మీద శేఖర్ మీద క్రియేట్ చేసేస్తుంది. అట్లా ఎవరి మీద అయితే పాజిటివ్ వస్తుందో వాళ్ళని అలా తను నెగిటివ్గా పోర్ట్రేట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ నైట్ జరిగిన డిస్కషన్స్ గురించి సీతతో మణికంఠ డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. అరే నాకు ఎందుకో తెలియదురా, నేను ఎవరితో కలవలేను, ఫస్ట్ నుంచి ఇంతే, నాకు నచ్చదు, నా మీద ఎవరైనా జోక్స్ చేస్తే నేను తీసుకోలేను, మా భార్య ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా నేను అంతే, నేను వెళ్ళిపోతాను పక్కకి, నా మీద జోక్స్ చేస్తే నేను నచ్చదు, నాకు ఒకవేళ ఆ పర్సన్ నచ్చితే నేను అప్పుడు మామూలుగా మాట్లాడతాను నెక్స్ట్ డే అయినా సరే, అంతేకాని ఎవరు పడితే వాళ్ళు జోక్స్ చేస్తే నేను తీసుకోలేనురా, నేను కలవలేను అని చెప్పి అంటారు. ఇది కూడా ఇక్కడ కూడా లైవ్ లో చాలా జరుగుతాయి ఈ డిస్కషన్స్. అస్సలు చూపించడం అనమాట. అవన్నీ చూపిస్తే బాగానే ఉంటుంది. మెయిన్ గా ఇక్కడ సీత అంటుంది, నువ్వు కలవపోతే కలవద్దు, కానీ లైట్ తీసుకో, ఎందుకంటే ఇక్కడ అందరికి ఇంకేం పని ఉంటుంది, ఏం పని ఉండదు, ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటా మాట్లాడుకుంటా తిట్టుకుంటా ఉంటారు. ఉన్నది 14 మెంబర్సే కదా, మనకు ఫోన్స్ టీవీలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ ఉండరు.
ఎవరు ఉండరని మెచ్యూర్గా ఆలోచించి చెప్పిద్ది అనమాట. లైట్ తీసేసుకో, నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మాట్లాడదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా మధ్యలో మనకంట అంటాడు, నా భార్య కూడా ఈ విషయంలో చాలా సఫర్ అయిపోయింది, నా వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది, చూడాలి అని చెప్పి ఇంకిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఈలోపు బిగ్ బాస్ వీళ్ళందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మంటారు. స్పిన్ ది బాటిల్ అని చెప్పి ఒక టాస్క్ పెడతారనమాట. దానికి సంచాలకుగా భాషని సెలెక్ట్ చేస్తారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళని, మంచిగా ఆడుతున్న వాళ్ళని అస్సలు చూపించట్లేదు. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఆదిత్య వంశీ గారు అసలు ఇంట్లో చాలా పనులు చేస్తారు, కానీ అవి అస్సలు చూపించట్లేదు. ఆయన కొంచెం మాట్లాడితే బాగుంటే కొంచెం వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నట్లే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఆ కొంతమందినే చూపిస్తున్నారు. ఇంకా విష్ణు వాళ్ళ కంటెంట్ వస్తుంది కాబట్టి, ఇంకా తను ఒక్కటే ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి కొంచెం అట్లా టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట. ఇలా జరిగింది. వీళ్ళు ఆ బాటిల్ దాంట్లో విష్ణుకి వస్తుంది, మణికంఠ పోల్ డాన్స్ చేయమంటాడు అనమాట. కొంచెం ఫన్ వచ్చింది అక్కడ. ఆ తర్వాత సీతకు వస్తుంది. సీతకి ఏంటంటే ట్రూత్ చెప్పమంటారు. వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ డే సెకండ్ డే నాకు అసలు నిఖిల్ నచ్చలేదు, అందరిని డామినేటింగ్ చేస్తాడు, నాకు అలా డామినేటింగ్ చేసే పర్సన్స్ అస్సలు నచ్చరు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి అది చెప్పింది. తర్వాత నిఖిల్కి యష్మి వస్తుంది. యష్మికి నిఖిల్ చెప్తాడు, వెళ్ళి పూల్లో దుక్కు అని చెప్పి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆడిన అబద్ధం ఏంటి ఈ ఇంట్లో అంటే చికెన్ దొంగతనం చేశానని చెప్పి చెప్తుంది అనమాట నవ్వుతా. ఇంకా అసలు అక్కడ లైవ్ లో టెలికాస్ట్ చేసినట్టు ఒక్కతోనే నాకు అనిపించేది యష్మి గౌడని. సో అవైతే చేయలేదనమాట, గాడ్స్ గ్రేస్. ఇంకా తనని పూల్లో దూకమంటాడు నిఖిల్, అది మరి చూపించలేదు, లైవ్ లో జరిగింది. సో వెళ్తుందనమాట, ఇంకా అవన్నీ చూపించలేదు. మరి విష్ణు కూడా అదే కదా, నువ్వే దొంగతనం చేసావని చెప్పి యష్మిని అంటుందన్నమాట. అక్కడ పెద్దగా అరిసిద్ది, అసలు ఎందుకు అరిసిద్దో కూడా అర్థం కాదు. ఆ తర్వాత మనకు ఆడపుల్ అని చెప్పి వస్తుంది, సోనియాకి ఇస్తారు. ఆమెని ఇట్లా పెన్సిల్తో ఇట్లా అంటే పుల్లిలాగా రావాలి, ఆమె ఏంటో ఆడపుల్లిలాగా వచ్చిందనమాట. అసలు ఏ విషయంలో ఆడపుల్లో ఏంటో అర్థం కాలేదు. మీరు చూసారు కదా ఎపిసోడ్లో, మీకే అర్థమై ఉంటుంది. ఒక రోజు చూసే వాళ్ళకి అర్థమైంది తన గురించి. అస్సలు ఆమెకు సెట్ అవ్వలేదు, అసలు ఆ పదమే సెట్ అవ్వలేదు. లైక్ బిందు మాధవి లాగా చేయాలనుకుంది, అస్సలు కుదరట్లేదు తనకి, అంత సీన్ లేదు. ఆడపులు అంటే అన్నిట్లోనే యాక్టివ్గా ఉండాలి, ఒక చాడీల్లోనే కాదు. నిఖిల్ని పృథ్వీని మధ్యలో కూర్చోబెట్టుకొని ఎదురుగా అవి అనమాట, అవే నవీన్, వీళ్ళ ముగ్గురుతో చాడీలు ముచ్చట్లాడతాం తప్పితే ఆమె చేసింది ఏమీ లేదు ఈ 15 daysలో. సో అదైతే ఈ వీక్ అడుగుతారని నేనైతే అనుకుంటున్నాను నాగార్జున గారు. తర్వాత సీతకి మళ్ళీ ప్రేరణది వస్తుంది అనమాట. ప్రేరణకి వెళ్ళి తన కిసెస్ పెట్టాలని చెప్పి వెళ్ళి పెట్టుతుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు మంచిగా అందరితో. సీత, విష్ణు వీళ్ళందరూ కొంచెం మంచిగానే. మణికంఠ పర్వాలా చేంజ్ అయ్యాడు, చాలా చేంజ్ అయ్యాడు. ఎవరు చేంజ్ అవ్వలేదు అంటే నిఖిల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, కానీ తను అసలు విన్ అయ్యే ఛాన్సే లేదనమాట నాకు అనిపిస్తుంది. ఈ పృథ్వీని కూడా వీళ్ళు చెడగొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తన ఆట కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చూడాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటనేది. నాకైతే భాష అనిపిస్తుంది, ఎందుకంటే స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఇస్తున్నారు వాళ్ళకి. ఇదే అప్డేట్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.